ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఇదే అంబేద్కర్ చౌరస్తాకి వచ్చి సిద్ధులగుట్ట సాక్షిగా చెప్పడం జరిగింది. 15 ఆగస్టు లోపు ఎవరైతే రైతులు 2 లక్షల రుణమాఫీ రుణం తీసుకున్నారో వాళ్ళది ఏకకాలంలో చేస్తామని చెప్పి నిన్నటికి 1 లక్ష వరకు చేసి మళ్ళీ వచ్చే 15 ఆగస్టు లోపు మిగతా వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి తప్పకుండా చేస్తామని చెప్పి తెలియడం జరిగింది. వస్తారని పెంచుకుంటాం ఇవన్నీ చేస్తూ మరి 30,000 రుణాలు మాఫీ చేసిన తర్వాత కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలు లెక్క దోచుకొని దాచిపెట్టేది లేదు. ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? ప్రజలకు వస్తున్నాయి, రైతులకు వస్తా ఉన్నాయి. రైతులు ఏమి ఇంత పెట్టుకోరు. అన్ని ప్రతి బిజినెస్ లో వ్యాపారులకు వస్తూ ఉంటాయి, వ్యాపారులన్నీ బాగా నడుస్తాయి. ఈ విధంగా అందరూ సస్యశ్యామలుగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఏదైతే మనకు ఏ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నారో, ఏ వ్యక్తిగా చేస్తూ ఉన్నారో సంతోషంగా ఉండాలి. మన సంతోషం చూసి ఇంకా వాళ్ళు 4 పనులు చేసేట్టున్నారు. కాబట్టి దయచేసి గ్రామాల్లో కూడా మేమందరం సంతోషంగా ఉన్నాం, ఉత్సాహంగా ఉన్నాం. మేమంతా మీ వెంబడి ఉంటాం. మీరు ముందుకు నడండి, మా బాధలు తీర్చండి అన్న ఉద్దేశం మీదకి రావాలి.